श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. గడిచిన కొన్ని వారములుగా మనం వేదాంత శ్రవణంలో భాగంగా ఒక శ్లోకంలో ఆ వేదాంతమును చెప్పినటువంటి శంకరాచార్యుల వారి యొక్క ఏకశ్లోకిని చూశాం మనం. ఆ తరువాత అదే ఆచార్యుల వారు రాసినటువంటి 3 శ్లోకాలలో చెప్పబడినటువంటి ఆ వేదాంత సారమును ప్రాతస్మరణం త్రిశ్లోకిని కూడా చూసి మనం ముగించాం. ఏకశ్లోకి త్రిశ్లోకి అలా చూస్తూ వస్తున్నాం కాబట్టి ఈరోజు చతుశ్లోకి గురించి వినబోతున్నాం. ఈ చతుశ్లోకి అనేటువంటిది 4 శ్లోకాలలో వేదాంత సారము చెప్పబడినటువంటి చోటు. ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి, ఎందుకు, ఏ సందర్భంలో ఈ 4 శ్లోకాలను బోధించడం జరిగింది. దీనిని ప్రసిద్ధముగా చతుశ్లోకి భాగవతము అంటారు. అప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది భాగవతంలో వస్తాయా ఈ శ్లోకాలు అని. కాబట్టి కొంచెంసేపు ఇప్పుడు నేను ముందు మీకు ఉపోద్ఘాతాన్ని ఇస్తాను. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఈ చతుశ్లోకి భాగవతను ఉపదేశం చేయటం జరిగింది అని మనం తెలుసుకోవాలంటే శ్రీమద్ భాగవత మహాపురాణము 18,000 శ్లోకాలతో కూడి ఉన్నటువంటి 12 స్కందములుగా విభజించబడినటువంటి దానిలో ద్వితీయ స్కందములో 9వ అధ్యాయములో ఈ చతుశ్లోకి భాగవతము వస్తుంది. ఇది ఈ భాగవతాన్ని రాసిన వారు వేదవ్యాసుడు. వ్యాస భగవానుడు భాగవతాన్ని రాసి ఆయన చూసిన, ఆయనకి తెలిసిన, జరిగినటువంటి విషయాన్ని, ముఖ్యముగా భాగవతము అంటేనే భగవంతుడి యొక్క లీలలు, కథలు. భగవంతుడి యొక్క లీలలు జరగాలంటే ఆయన అవతారం ఎత్తి రావాలి. అవతారం ఎత్తి ఆయన వస్తాడంటే ఎందుకు వస్తాడు? భక్తుల కోసం, భక్తులను రక్షించుటకు, శిష్టులను రక్షించుటకు, భక్త రక్షణార్థం, దుష్ట శిక్షణార్థం. భగవద్గీతలో తానే స్వయముగా ఆ విషయాన్ని భగవంతుడు వ్యక్తం చేశాడు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. ఆ రీతిలో భగవంతుడు అవతారాలెత్తి రావాలి. అప్పుడు భాగవతము ఆ భగవంతుడు లీలలు చెప్తున్నది కథలుగా అంటే అక్కడ భక్తుల కథలే అన్నీ. భగవంతుడిని చుట్టూ భక్తులు ఉంటారు. భక్తుల వలనే భగవంతుడి యొక్క గొప్పతనము తెలుస్తుంది. కాబట్టి భాగవతం అంటే భగవంతుడి యొక్క, భక్తుల యొక్క కథలను చెప్పేటువంటిది. కథలు అంటే మనమేదో కథలు
కాకి కథ, నక్క కథ, సింహం కథ అలా అనుకోకూడదు. ఇవి నిజముగా భగవంతుడు ఆయా యుగాల్లో అవతారాలు తీసుకొని వచ్చి ఆ లీలలను చేశాడు. అలా చేసినటువంటివి చెప్పేటప్పుడు ఏ పురాణకారుడు, ఈ వ్యాసులు వారు గాని, మరి ఆ తర్వాత ఆ పురాణాన్ని తన కొడుకైనటువంటి సుఖమహామునులకు ఉపదేశించారు. ఆ సుఖమహామునుల వారు తరువాత పాండవుల యొక్క మనవుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవతమును చెప్పడం జరిగింది. ఆ భాగవతం అక్కడ జరుగుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు విన్నటువంటి సూత మహామునుడు నైమిషారణ్యంలో శౌనక మొదలైన ఋషులందరూ అడుగుగా, ప్రార్థించగా, కోరగా ఆ సూత మహాముని చెప్పిన భాగవతమే మనం ఇప్పుడు వింటున్నాం, మనకు దొరుకుతున్నది. అందుకనే లోపల ఈ భాగవతంలో సూత ఉవాచ, శౌనక ఉవాచ, రాజోవాచ, రాజా అంటే అక్కడ పరీక్షిత్ రాజు, శ్రీ శుక ఉవాచ, ఇంకా తర్వాత ఇవి ఎవరెవరికి చెప్పారు, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చెప్పారు అనేది ఇట్లా కథ లోపల కథ ఇట్లా చాలా చోట్ల ఆ సంవాదం, ఆ భక్తులు, ఆ ఋషులు, ఆ రాజులు, భక్తులుగా ఉన్నటువంటి రాజర్షులు ప్రశ్నలు వేసినప్పుడు వారి ముందు ఉన్నటువంటి ఆ గురువు ఎవరో ఆయన బోధించటం, ఇలా జరుగుతున్నప్పుడు మనము ఆ పరీక్షిత్ మహారాజు చాలా ముఖ్యం ఈ భాగవతంలో. ఈ భాగవతం మనకు దొరకటానికి కారణమే పాండవుల యొక్క మనవుడైనటువంటి పరీక్షిత్ కారణం. అప్పుడు పరీక్షిత్తుకి తాతగారైనటువంటి అర్జునుడు భగవంతుడు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి అడిగి తెలుసుకొని భగవద్గీతను మనకు అందించాడు. అర్జునుడు అడగకపోతే భగవంతుడు భగవద్గీత మాట్లాడేవాడు కాదు. భగవంతుడు భగవద్గీత మాట్లాడపోతే భారతంలో అది కనిపించేది కాదు, అప్పుడు మనకు దొరికేది కాదు. సో ఆ అర్జునుడి యొక్క పరమ భక్తుడైనటువంటి అర్జునుడి యొక్క మనవుడు పరీక్షిత్తు భాగవతాన్ని మనకు దొరికేట్టుగా చేశాడు. ఆయన శుకదేవులు వారి దగ్గర ప్రశ్నించి అడిగి తెలుసుకుని, ఆ పరీక్షిత్తుడు చాలా శ్రద్ధతోటి 7 రోజుల్లో తన శరీరం పాము చేత కరవబడి చచ్చిపోతాడని తెలిసిన తర్వాత, ఆ శాపము తనకు వచ్చిన తర్వాత గంగా నది తీరానికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ సుఖమహామునులు వారు రావడం జరిగింది. పరీక్షిత్తు ఆయనకు నమస్కరించి కృష్ణ కథ చెప్పండి నాకు అని అడుగుతూ మధ్యలో చాలా ప్రశ్న, నాకు 7 రోజులు ఇంక మనసులో వేరే ఏ ఆలోచన రాకుండా ఉండాలి, దానికోసం మీరు చెప్తూనే ఉండండి, ఆకలి దప్పురికి లేకుండా నేను వింటూనే ఉంటాను. అలా భగవంతుడి కథ వింటూ నేను జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని ఇక్కడే జీవన్ముక్తిని పొంది ఈ శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పి నిర్ణయించి వచ్చాడే ఆ పరీక్షితు అడుగుగా. అడిగేటప్పుడు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు ఈ 2వ స్కందములో ప్రారంభము నుంచే చాలా విషయాలు చెప్పబడినాయి. మనం 9వ అధ్యాయంలో ఉన్నటువంటి చతుశ్లోకిని చూడబోతున్నాం. 4 శ్లోకాలలో వేదాంత ఉపదేశం. ఆశ్చర్యం, వేదాంతము ఉపదేశము పురాణాల్లో ఉందండి అని చాలా మందికి సందేహం. పురాణాలలో తప్పకుండా వెతికి చూస్తే అక్కడక్కడ ఏదో ఒక రూపంలో కొంచెమో ఎక్కువగానో ఆ వేదాంత విషయము సత్యము చెప్పబడింది. అలా దొరికినవే మనకు ఆ లలితా సహస్రనామాలు కానీ మరి అనేక విషయాలు కానీ, ఆ విష్ణు సహస్రనామం భారతంలో చెప్పబడింది భీష్ముల వారి చేత. ఇలా అనేకం ఉన్నాయి. గురుగీత శివుడు స్కంద పురాణంలో,
శివుడు పార్వతీకి ఉపదేశం చేయటం, ఇలా అనేక మంచి వేదాంత భక్తి వివేక జ్ఞాన భక్తి వైరాగ్య విషయములు చాలా చెప్పబడినాయి. దానిలో ప్రసిద్ధమైనటువంటిది, అత్యంత ప్రసిద్ధమైనటువంటిది, వేదమునకు సమమే అని చెప్పబడేటువంటి ఈ యొక్క భాగవత మహాపురాణములో అనేక చోట్ల అనేక మంది చేత ఈ ఆత్మబోధ, తత్వబోధ, సత్యం యొక్క నిరూపణం, వేదాంత సారము చెప్పబడింది. కాబట్టే భాగవత మహాపురాణం చక్కగా వివరంగా చదివి విన్నామంటే మనకెన్నో విషయాలు దీంట్లో అర్థమైపోతాయి. తెలియటం కాదు, తెలిసి ఏం చేస్తాం, నాకేదో తెలుసుకున్నాను, నాకు ప్రయోజనపడాలిగా. అలా మనకు ప్రయోజనపడే విధముగా చక్కగా కథల రూపంలో భగవంతుడి యొక్క లీలలు, భక్తుల యొక్క జీవిత చరిత్రలు, ఇటువంటి ఈ భాగవత మహాపురాణంలో అటువంటి పరమ భక్తుడైనటువంటి ఆ పరీక్షిత్తు సుఖమహామునుల వారి దగ్గర అలా అనేక ప్రశ్నలు వేస్తున్నప్పుడు మన తెలుగు భాగవతం బమ్మెర పోతన గారు రాసినటువంటి ఆ శ్లోకంలాగా అంటే అది చెప్పేస్తే మీకు ఎంత ఆసక్తితోటి ఉత్సాహంతో తాను భగవతత్వమును తెలుసుకోవాలని ఉన్నాడు పరీక్షిత్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని మొదట మీకు గుర్తు చేస్తాను. అందరికీ తెలిసిందే. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యులయ్యుడెవ్వడు సర్వంబు తానైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. చూడండి ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి దాంట్లో. ఎవరి చేతనైతే ఈ సృష్టి చేయబడిందో, ఎవరిలో ఇది ఉంటున్నదో, ఎవరిలో లీనమైపోతుందో, ఇట్లా అప్పుడు మూల కారణమెవరో, ఆది మధ్య అంతములు లేనిది వాడు ఎవ్వడో, అటువంటి ప్రభువు ఈశ్వరుడికి మనం శరణు వేడుకొని మనం తెలుసుకోవాలని ఆసక్తి చూపాలి. అందుకని దేవుడి కోసం జీవించాలి అంటే అర్థం ధర్మము కోసం జీవించాలి అని అర్థం. ధర్మం ఎందుకు? ధర్మముతో ఉంటూ నువ్వు బ్రహ్మమును తెలుసుకోవాలి. కాబట్టి దేవుడి కోసం జీవించు. దేవుడి కోసం జీవించే జీవితమే జీవితము. అటువంటి జీవితాల యొక్క వివరణమే ఈ భాగవతంలో మనకు కనపడుతుంది. వ్యాసులు వారి దగ్గర నుంచి ప్రారంభించి ఇలా పరీక్షిత్తు ఎంతో ఉత్సాహంతో ప్రశ్నలు వేస్తే దానికి ముందు కూర్చొని ఉన్నటువంటి ఉపదేశం చేయుటకు సిద్ధముగా ఆయన ఉత్సాహంతో ఉన్నారు ఆ గురువు గారు సుఖమహామునుల వారు. ఆయన బదులు చెప్పటం మొదలుపెట్టారు. ఆ బదులు చెప్పేటప్పుడు ఆయన ప్రార్థనలు చేస్తాడు మొదట. సుఖమహాముని అంటే చాలా చాలా గొప్పవాడు. గురువుల్లో అందరికంటే గురువు, మునుల కంటే ముని, మునులందరిలో కంటే ముని. అటువంటి ఎవరికి ఆయన దర్శనమే దొరకదు, చాలా దుర్లభం. అందుకని పరీక్షిత్తుకి దొరికింది. ఇప్పుడు ఆ పరీక్షిత్తు మూలంగా మనం ఈ కథ వింటున్నామంటే సుఖమహాముని దర్శనం మనకు కూడా ఏర్పడిందని అర్థం. సుఖమహాముని దర్శనం ఏర్పడిందంటే భావన మన హృదయంలో అటు ఆయన మన ముందు కూర్చొని మాట్లాడుతున్నారని భావించాలి. ఆయన దర్శనం అయిందంటే వ్యాసుల వారి దర్శనం కూడా అయిందని అర్థం. వ్యాసుడెవరో కాదు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. కాబట్టి విష్ణు దర్శనమే మనకు అయినది. ఇప్పుడు ఆయన 14 శ్లోకాలు చెప్పి మొదట ప్రార్థిస్తాడు భగవంతుణ్ణి.
ఇదంతా మీకు కొంచెం ముందు ఆ 4 శ్లోకాలు వేదాంతంలోకి వెళ్ళటానికి ముందు ఇది ఒక పీఠిక లాంటిది. ఎందుకంటే ఇది చెప్తే గాని మనకు మరి ఎందుకు ఎక్కడ ఎవరు ఏంటి చెప్పారు అనేది తెలుస్తుంది. దాంట్లో ఒక 2, 3 లైన్లు మాత్రమే మీకు చెప్తాను. అన్ని శ్లోకాలను కొంచెం శ్రద్ధతోటి విందాం, భక్తితోటి వినాలి. చూడండి ఎంత భక్తితోటి ఆ సుఖమహాముని ప్రారంభిస్తున్నారు ఆయన యొక్క ప్రార్థన. పరీక్షిత్ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ముందు నమః పరస్మై పురుషాయ భూయసే నమద్భవస్థాన నిరోధలీలయ గృహీతశక్తిత్రయాయ దేహినాం అంతర్భవాయానుపలక్ష్య వర్త్మనే నమస్తస్మై పురుషాయ. చూశారా, ఇలా అన్ని శ్లోకాలలో ఆ చివరిలో బ్రహ్మణి రంసే నమః ఇలా చెప్తూ వస్తాడు. మరొక ముఖ్యమైన అద్భుతమైన శ్లోకం ఉంది ఆ సుఖమహాముని వారి యొక్క ప్రార్థనలో. యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వందనం యశ్రవణం యదర్హణం లోకస్య సద్యో విదునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. దీని యొక్క అర్థాన్ని చెప్తాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన అద్భుతమైన శ్లోకంగా ఉంది. ఆ శ్రీహరిని, భగవంతుడిని కీర్తించుట, స్మరించుట, దర్శించుట, నమస్కరించుట, ఆయన గురించి వినుట, ఆయనను పూజించుట వలన ఈ మానవులకు పాపములు వెంటనే తొలగిపోతాయి. ఆ పాపములు తొలగిపోయి పరమ మంగళకరం ఏర్పడుతుంది వాళ్ళకి. అటువంటి పరమ మంగళకరమైనటువంటి ఆ శ్రీహరికి, శ్రీమన్నారాయణుడికి అనేక నమస్కారములు అని చెప్పి ఇలా చెప్పేటప్పుడు మరొక శ్లోకంలో 8 సార్లు పతి అనే పదం ఉపయోగపడుతుంది. పతి అంటే మామూలుగా అర్థం భర్త అని కదా అర్థం. 8 సార్లు అవి కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకే శ్లోకంలో 8 సార్లు పతి 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 అనేది వచ్చేది సహజంగా ఎక్కడ చూడం. ఏంటంటది శ్రియ పతి యజ్ఞపతి ప్రజాపతి దయాంపతి లోకపతి ధరాపతి పతి గతిశ్చాందకవృష్ణి సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. చూడండి, లక్ష్మీపతి సమస్త సంపదలకు అధిపతి, యజ్ఞమునకు అధిపతి, సృష్టికి అధిపతి, బుద్ధిలో వచ్చే వృత్తులన్నిటికీ అంతర్యామ రూపంలో ఉండి ప్రేరేపించేవాడు, ముల్లోకాలకి పతి, భూదేవికి పతి, అంధకులు, వృష్ణులు, యాదవులు వాళ్ళందరూ ఆ గోకులంలో కృష్ణుడు అవతరించినప్పుడు పుట్టిన వాళ్ళందరికీ పతి. వాళ్ళందరిని ఎందుకంటే రక్షించాడు కదా, వాళ్ళందరినీ కాపాడాడు. సత్పురుషులకు కూడా రక్షించేవాడు ఆ పతి శ్రీహరి భగవానుడు నా మీద దయ చూపి నా నోటి గుండా ఆయనే మాట్లాడటం అని చెప్పి చక్కగా ధ్యానం చేసి ప్రార్థించిన తర్వాత సుఖమహామునులు వారు చెప్పేటప్పుడు ఆ చివరిలో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా నువ్వు ఇన్ని ప్రశ్నలు వేశావే నన్ను,
మీలాగనే ఒక సమయంలో ఆ భగవంతుడి గురించి నారద మహర్షుల వారు ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గర ఇలాగే అడిగాడు. ఆ సమయంలో ఆ బ్రహ్మదేవుల వారు ఆ నారదుడు పుత్రుడైనటువంటి నారదుడికి ఏమి బోధించాడో నేను నీకు అది బోధిస్తాను, ఆ భాగవతాన్ని బోధిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఏతదేవాత్మభూరాజన్ నారదాయ విపృచ్ఛతే వేదగర్భోऽభ్యదధాత్ సాక్షాత్ యదాహ హరిరాత్మనః. ఆ బ్రహ్మదేవుడికి నేరుగా ఆ బ్రహ్మదేవుడికి ఎలా తెలుసు? నారదుల వారు అడిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయన చెప్తాడు, నాకు శ్రీమన్నారాయణుడే ఈ విషయాన్ని బోధించాడు భాగవత రూపములో. ఆ భాగవత రూపములో ఆయన నాకు బోధించినటువంటి ఆ విషయాన్ని నారదుడకు ఉపదేశం చేశాడు. దానిని నేను ఇప్పుడు నీకు చెప్తాను అన్నారు. చూశారా, గురు పరంపరలాగా ఎట్లా వస్తూ ఉన్నదో, ఎక్కడి నుంచి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ విధంగా చెప్పి అప్పుడు కథ ఎక్కడికి వెళుతుంది ఇప్పుడు? నారదుల వారు బ్రహ్మదేవుని అడిగారా ఇలాగే అని మరి ఆ కథకి వెళ్ళాలి. సుఖదేవులు వారు ఇప్పుడు చెప్పడం మొదలు పెడతారు. మొదలు పెట్టేటప్పుడు నారద ఉవాచ అని మొదలు పెడుతున్నారు. ఆ నారదులు చెప్పారట, అడిగారు. ఎట్లా, ఏమని? దేవదేవ నమస్తేస్తు భూతభావన పూర్వజ తద్విజానీహి యజ్ఞానం ఆత్మతత్వ నిదర్శనం యద్రూపం యదధిష్ఠానం యత్స్పృష్టమిదం ప్రభో యత్స్తంస్తం యత్పరం యచ్చ తత్వత్వం తత్తత్వం పద తత్వతః వద తత్వతః. ఇది నారదుల వారి యొక్క ప్రశ్నలు. ఇంకా కూడా ఉన్నాయి. దీంట్లో చెప్పింది ఏమిటో తెలుసుకుంటే చాలు మనం. నారద మహర్షి అంటున్నారు, ఓ తండ్రి గారు, నారదుడికి బ్రహ్మదేవుడు తండ్రే కదా, బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు నారదుడు. బ్రహ్మదేవుడు భగవాన్ శ్రీమన్నారాయణ యొక్క మానస పుత్రుడు. మిమ్మల్ని సకల దేవతలు పూజిస్తారు. సకల ప్రాణులను సృష్టించింది మీరే. మీరు మొట్టమొదటిసారిగా మొదటి కొడుకుగా ఆ శ్రీమన్నారాయణుడిలో నుంచి ఆవిర్భవించారు. అటువంటి మీకు మొదట నా నమస్కారం. అటువంటి అప్పుడు ఆత్మస్వరూపమును తెలుసుకోగలిగినటువంటి, సాక్షాత్కరించుకునేటువంటి జ్ఞానం మీ దగ్గర ఉన్నది. మీ దగ్గర 4 వేదాలు ఉన్నాయి. కాబట్టి మీరు సర్వజ్ఞులు. ఆ జ్ఞానము నాకు చెప్పండి అని అడిగాడు. అది మాత్రమే కాదు, 7 ప్రశ్నలు, ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన ఇదే విధంగా ఈ జగత్తు యొక్క లక్షణం ఏమిటి అసలు? ఇది ఎవరి ద్వారా ఇది ప్రకాశింపబడుతున్నది? ఇది దేని మీద ఆధారపడి నడుస్తున్నది? దేని నుండి సృష్టించబడినది? మరలా దేని యందు కలిసిపోతున్నది? ఇలా దేని యొక్క ఆధీనం, కంట్రోల్లో ఉండి నడపబడుతున్నది. అటువంటి ఆ సత్యం, ఆ వస్తువు యొక్క స్వరూపం ఏమిటి? ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి?
దీన్ని మీరు నాకు చక్కగా బోధించెదరుగాక అని చెప్పి ప్రార్థించాడు నారదులు వారు. అలా ప్రార్థించినటువంటి ఆ నారదులు వారు ప్రార్థించగానే బ్రహ్మదేవుడు చాలా సంతోషపడ్డాడు. పుత్రులు ఎవరైనా ఇట్లా మంచి నేర్చుకోవాలి, నాకు ధర్మం గురించి చెప్పండి, నాకు దేవుని గురించి చెప్పండి అంటే ఆ తండ్రికి, ఆ గురువు గారికి ఎంత సంతోషంగా ఉంటుంది. అట్లా అడిగినందువలన బ్రహ్మదేవుడు కూడా చాలా సంతోషపడి ఆయన చెప్పడం మొదలు పెడుతున్నారు. ఆ చెప్పేటప్పుడు నీకు ఇలా తెలుసుకొని విని ఈ లోకంలో ఆ విషయాలని, ఆ భగవంతుడి మీద భక్తిని ప్రచారం చేయాలని నీ హృదయంలో ఒకే తాపత్రయం. నాకు తెలుసది. నీకు ఆ ఆలోచన తప్ప ఎట్లాగైనా సరే ఈ భక్తులలో భక్తిని కలిగించి, జనులలో భక్తిని కలిగించి, జనులను భక్తులుగా చేసి వాళ్ళందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చాలని నీ కోరిక. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా చాలా మంచి ఆలోచన నీకు, కాబట్టి నాకు సంతోషం, నేను బోధిస్తానని చెప్పి బ్రహ్మదేవుడు కూడా ఆ ఉపదేశాన్ని ప్రారంభించడానికి ముందు ఆ శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడు? తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి. గాయత్రి వచ్చేసింది చూసారా? ఓ భగవాన్ వాసుదేవుడా, నా బుద్ధిలో నువ్వు ప్రకాశించి యన్మాయయా దుర్జయయా మాం భ్రువంతి జగద్గురుం. ఓ భగవంతుడా, వాసుదేవ, భగవాన్ అంటే 6 లక్షణములు ఆయన దగ్గర పరిపూర్ణముగా ఉంటే ఆయన భగవంతుడంట. ఈశ్వర భావం, రక్షించే శక్తి, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అన్ని పరిపూర్ణంగా ఎవరిలో అయితే ఉన్నాయో ఆ 6ని కలిపి భగ అంటారు. అందుకనే భగవంతుడు, భగవాన్. నీకు నమస్కరిస్తున్నాను, మేము నమస్కరిస్తున్నాం, ధీమహి నమస్కరిస్తే ధ్యానిస్తున్నాం అని చెప్పి ఒక శ్లోకంలో ఈయన అద్వైతం యొక్క మహావాక్యం ఏకమేవ ద్వితీయం అనే విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ముందు. మనం ఇంకా చతుశ్లోకి రాలేదండి, ఇదంతా ఉపోద్ఘాతం. వినండి, చక్కగా ఉంది కదా. ఏం చెప్తున్నారంటే, ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ వాసుదేవాత్పరో బ్రహ్మన్ న చాన్యోర్ధోస్తి తత్వతః. వేదాంతం ఉపనిషత్తులు ఏదైతే ఘోషిస్తున్నాయో ఏకమేవా ద్వితీయం నేహ నానాస్తి కించన జగత్సత్యం బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని జీవో బ్రహ్మైవ నాపరః. అదే విషయాన్ని ఇక్కడైన ఈ కనపడే పదార్థము, కాలము, ద్రవ్యము, పదార్థములు గాని, కాలము గాని, ఇక్కడ జరిగే ఈ పనులు, క్రియలు గాని, ఈ అజ్ఞానమైనటువంటి అవిద్య గాని, ఇక్కడ రకరకాల జీవులను చూస్తున్నాము ఈ సృష్టిలో, కదిలేవి, కదలనివి, చరాచరం అంతా కూడా ఇవన్నీ ఆ వాసుదేవుడి కంటే భిన్నముగా మరొక వస్తువులాగా ఏవి లేవు. వాసుదేవుడు తప్ప మరొక వస్తువు యథార్థముగా ఏదీ లేదు.
ఆ వాసుదేవుడనే పేరుకి, ఆ శ్రీహరినే పేరుకి, ఆ శ్రీమన్నారాయణుడనే పేరుకి వేదాంతంలో బ్రహ్మం అని చెప్పారు. ఎందుకంటే ఈ కథ పురాణాలలో చెప్పబడినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు శ్రీహరి అంటే సగుణ సాకారముగా విశేషణములతో కూడినటువంటి వాడుగా వర్ణించబడినప్పుడు మరి అప్పుడు ఆయన మగవాడా? మరి ఇప్పుడు ఆయనకి భార్య ఉంది. మరి ఆయన మగవాడే ఆయనకి తండ్రి ఎవరు అని అడుగుతాం. శ్రీమన్నారాయణకు తండ్రి ఎవరు అని అడిగితే ఏమైనా బదులుందా? ఆన్సర్ దొరుకుతుందా? లేదు. శివుడికి తండ్రి లేడు. కాబట్టి ఇట్లా మనకు కాలక్రమంలో సందేహాలొస్తాయి. ఇప్పుడు ఆయన్ని మగవాడి కింద లెక్కేసుకుందామా? మరి అప్పుడు దేవి, శక్తి ఇవన్నీ చెప్తాం కదా! మహాశక్తి మరి అప్పుడు ఆడ దేవత, మూగ దేవత ఈ సందేహాలొస్తాయి. ఆయన మరి ఎక్కడ ఆయనకొక ప్లేసు. ఆయన వైకుంఠంలో ఉంటాడు. మరి అప్పుడు శివుడు కైలాసంలో ఉంటాడు. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఉంటాడు. ఇంతమందున్నారా? ఇంతమందిని కంట్రోల్ చేస్తూ ఒక ఆఫీస్‌లో బాస్ లాగా ఆయన అక్కడ కూర్చొనున్నాడా? ఆయనకి ఎన్నేళ్లుంటాయి ఇప్పుడు? అట్లా ఆయనకి మరి ఆయన్నెవరు సృష్టించారు? ఇట్లా అనేక ప్రశ్నలు వస్తాయి, రావాలి. అప్పుడు వివేకంతోటి చింతించడం మొదలుపెడతాం. ఆ తర్వాత కొంచెం శాస్త్ర విచారంలోకి, వేదాంత విచారంలోకి వెళతాం. వెళ్ళినప్పుడు అర్థమవుతుంది, ఈ సగుణ సాకారములు చెప్పబడినా కూడా అసలు సత్యము, బ్రహ్మం అనేటువంటిది ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమిటి అర్థమైంది చూడండి. పేరు వాసుదేవుడని ఈయన వాడుతున్నారు, లేక శ్రీహరిని వాడతారు, లేక శ్రీమన్నారాయణుడు అంటారు. తర్వాత ఎన్నెన్నో పేర్లొస్తాయి. ఆయన ఎన్నో అవతారాలు తీసుకున్నారంటాం. ఇప్పుడు ఇవన్నీ ఇన్ని రకాలు ఇన్ని ఉంటే మరి దేవతలు లెక్కకొస్తేనేమో 33 కోట్ల దేవతలంటాం. వీళ్ళలో ఎవరు గొప్ప, ఎవరు చిన్న, ఎవరు పెద్ద అనేసరికి మరి అప్పుడు వైష్ణవులకేమో విష్ణువు గొప్పవాడుగా కనపడుతున్నాడు. శైవులకేమో శివుడు గొప్పవాడుగా కనపడుతున్నాడు. దేవి పూజలు శాక్తేయులకేమో శక్తిదా ముఖ్యమని వాళ్ళకి తోస్తున్నది. ఇలా ఈ భేదాలు చాలా ఉంటూనే ఉంటాయి. మొదట అట్లా భేదములతోటి నువ్వు భక్తిని మొదలుపెట్టినా కూడా అభేద భక్తికి రావాలి. ఏక భక్తిలో నుంచి అనేక రూప భక్తికి వెళ్ళాలి. అనేక రూప భక్తిలో నుంచి అరూప భక్తికి వెళ్ళాలి. ఆ అరూప భక్తికి వచ్చేసరికి నువ్వు అది అప్పుడు దాన్ని భక్తి అని చెప్పం. జ్ఞానముతో కూడిన భక్తి అని చెప్పాలి. అప్పుడు భక్తికి కూడా కల్మినేషన్, ముగింపు ఎక్కడ ఉంటున్నది? ఉత్తమ భక్తి, పరాభక్తి, పరాకాష్ఠ భక్తి అంటే జ్ఞానంలోనే. ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి అలా జ్ఞానము, భక్తి రెండూ ఒకటైపోతాయి అక్కడ. అందుకని జ్ఞానం ఉన్నవాడికి భక్తి ఉంటుంది. భక్తి ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం ఉండదు. అప్పుడు ఇదేం తెలియజేస్తుంది మనకు? భక్తి కింద మెట్టుగాను, జ్ఞానమే పై మెట్టుగాను కనపడుతుంది. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు భక్తే వద్దా, భక్తి ఉండదా అని చెప్పకూడదు. ఏం చెప్పాను నేను? భక్తి లేకుండా జ్ఞానము రాదు. జ్ఞానము లేకుండా భక్తి పరిపూర్ణము కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అందుకని ఇలా చూడండి, భాగవతంలో నేను ఒక పేజీలో ముందు ఏం జరిగిందని చెప్పి చూస్తూ వస్తుంటే మనం 9వ అధ్యాయానికి వెళ్ళాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ 4, 5, 6 అధ్యాయాల్లో ముందు పీఠిక.
ఇక్కడే ఇంత వేదాంతం, ఇంత విషయాలున్నాయంటే మరి అప్పుడు భాగవతంలో ఇంకా లోతుగా చూస్తే కొన్ని చోట్ల అంత చక్కటి వేదాంతం సారాంశం చెప్పబడింది. సర్వ వేదముల యొక్క సారము సింపుల్‌గా మీరిప్పుడు ఈ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మీకు ఇంకా సింపుల్‌గా శ్లోక రూపంలో చెప్పాలంటే వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా ఆదావంతే చ మధ్యే చ హరిः సర్వత్ర గీయతే. అర్థం చాలా సులభం. రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మరేవైనా పురాణాలు గాని, అన్ని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా మొదటలోనూ, చివరలోనూ, మధ్యలోనూ వాటి యందు బోధించబడిన, ప్రతిపాదించబడిన, కీర్తించబడిన, తెలియజేయబడిన విషయం ఏమిటంటే శ్రీహరి అన్నారు. మళ్ళీ అక్కడ కూడా సందేహం వస్తుంది. ఓ శ్రీహరి శివుడు కాదా? ఆ శ్రీహరి అనే పదానికి మనం మూలంలోంచి అర్థం తీసుకుంటే అది వేరే ఏమి కాదు, బ్రహ్మమే. బ్రహ్మమునకే మరొక పేరు. అర్థమైందా? అందుకని ఈ శ్రీమద్ భాగవత మహాపురాణము బ్రహ్మ సంహితము అని చెప్పి సుఖదేవులు వారు ఇక్కడ చెప్తారు. బ్రహ్మ సంహితం అంటే వేదమునకు సమం. మరి వేదముల యొక్క సారం ఏంటి? అంతం, వేదాంతం. చూసారా? అప్పుడు ఇక్కడ ఒక్క శ్లోకంలో ఆ శ్రీహరి అనే పదం చెప్పినా బ్రహ్మమే, వాసుదేవుడని పదం చెప్పినాను బ్రహ్మమే. కాబట్టి ఒక్క బ్రహ్మము తప్ప మరొకటి అంటూ ఏది లేదు. ఇది ఒప్పుకోవడం, దీన్ని ఆకళింపు చేసుకొని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ కష్టం అని చెప్పి వదిలేస్తే నష్టం. మరి వేరే ఏదైనా మార్గం ఉందంటే వేరే మార్గం లేదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక జన్మలో నువ్వు ఏ కథలు విన్నాను, ఏ పురాణాలు ఎన్ని చేసినా కూడా చివరికి నువ్వు ఈ మనుష్య జన్మలో ఉన్నప్పుడు ఈ జ్ఞానమును పొందాలి. ఏం జ్ఞానం? ఏకమేవా ద్వితీయం జ్ఞానం. అది ఇక్కడ బ్రహ్మదేవులు వారే ఆయన నోటి గుండానే వాసుదేవుడి కంటే భిన్నముగా మరొక వస్తువు ఏదీ లేదు, ఇలాంటి కొన్ని స్టేట్మెంట్ను పట్టుకొని అంత దాన్ని లోతుగా అర్థం చేసుకోలేక సరి అయిన గురువు దగ్గరికి పోయి నేర్చుకోకుండా ఇప్పుడు శివ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నమ్మరు, ఒప్పుకోరు. ఎందుకంటే వాసుదేవుడు మాత్రం తప్ప ఎవరూ లేరని ఆయన అంటుంటే మేమేంటి తక్కువ, శివుడు తప్ప మరొకడు ఎవరు లేరు అని, సర్వం శివమయమని వాళ్ళు అంటారు. ఎక్కడ తప్పు లేదు, కానీ ఆ శివుడు నువ్వు అనుకుంటున్నటువంటి శివుడు, నువ్వు అనుకుంటున్నటువంటి ఆ రూపము, ఆ లొకేషను, కైలాసము, ఆ వేషభూషణలు అవి నిజము కాదు. తత్కాలమునకు నిజము, కానీ వ్యావహారికముగా నిజము. సగుణ రూపములో మాయా సహితుడుగా ఉన్నప్పుడు ఎన్ని రకాల వేషాలైనా ఈశ్వరుడు, భగవంతుడు వేస్తాడు. కానీ నిర్గుణ నిరాకారమునకు వెళ్ళినప్పుడు మాయా రహితుడుగా ఉన్న చోట అక్కడ గుణము లేదు, రూపము లేదు, నామము లేదు. ఇప్పుడు నామ రూప గుణములు లేనటువంటి ఆ బ్రహ్మమును, సత్యమును గ్రహించాలి, అది సత్యమని తెలుసుకోవడానికి మనసు ఒప్పుకోదు. నేనెందుకు మధ్యలో ఇవన్నీ మాట్లాడుతుంటే మన యొక్క లక్ష్యము భాగవత కథలు చెప్తూ మీకు భగవంతుడి మీద భక్తిని కలిగించాలి, దాన్ని పెంచాలనే ఉద్దేశం కాదు. మీరందరూ భక్తులే. భాగవతాన్ని 120 భాగాలుగా పైన మాట్లాడి తెలుగులో యూట్యూబ్లో పెట్టాం, వెబ్సైట్లో ఉన్నాయి. మీలో కొంతమంది విని ఉండవచ్చు.
ఆ కరోనా టైంలో ప్రారంభించాను. అప్పటి నుంచే తెలుగులో మాట్లాడాలని మొదలైంది. కాబట్టి అక్కడ వివరంగా కథలన్నీ చూసాం. మొత్తం భాగవతాన్ని చూసాం. మరి అక్కడ కూడా మధ్య మధ్యలో నేను ఈ వేదాంతంని చెప్తూనే భాగవతాన్ని కూడా మీకు కథల రూపంలో కథలన్నీ చెప్పాను. ఎందుకంటే చివరికి వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటారే, ఈ కథ నుంచి ఈ అవతారము, ఈ భక్తుడి గురించి దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నాను, నాకేంటి ప్రయోజనం అని చెప్పి, మనకి ఏంటిది పరమ ప్రయోజనం అది తెలుసుకోవాలి, అది మర్చిపోకూడదు. చెప్పాం, పరమ శ్రేయస్కరము, పరమ ప్రయోజనము, పారమార్థికమైనటువంటి సత్యము, పరమ అర్థముతో కూడినటువంటి నిజమైనది నేను సాధించాల్సింది మోక్షము. అందుకనే చతుర్విధ పురుషార్థాల్లో చక్కగా ధర్మము, అర్థము, కామము చెప్పి మోక్షము చెప్పారు. ఇప్పుడు ఆ మోక్షమును పొందుటే భగవంతుని పొందటం. మోక్షమన్ నువ్వు ఆత్మవు, నువ్వు బ్రహ్మము అని తెలుసుకోవటమే మోక్షము. అదే జ్ఞానము. తెలుసుకో. కానీ అలా తెలుసుకోవాలంటే తెలుసుకోవడానికి అర్హతతో కూడినటువంటి మనస్సు, బుద్ధి అక్కడ ఉండాలి. అటువంటి అర్హత ఆ బుద్ధికి, మనస్సుకు రావటానికి ఒక మనిషి మొదట ధార్మిక జీవనాన్ని గడపాలి. అశుద్ధి, మలినములు మనస్సులో లేకుండా పోయి చిత్తము శుద్ధమై ఉండాలి. చిత్తము శుద్ధం అవటమున కోసము ఈ ధర్మ ఆచారము చాలా ముఖ్యం. ధర్మ ఆచారమును ఎప్పుడైతే చెప్తామో దాంట్లో కర్మయోగం వస్తుంది, దాంట్లో ఉపాసన యోగం వస్తుంది. సో ధర్మాచారం అంటే నేను మొదట ఏం చెప్పాను, దేవుడిని పొందుటయే. దేవుడి కోసం జీవిద్దాం, దేవుడి కోసం జీవిద్దాం. అప్పుడు ధర్మం కోసం జీవిద్దాం. ధర్మం ఎందుకు? నా చిత్తమును శుద్ధి చేసి నన్ను జ్ఞానము పొందుటకు అర్హత కలిగిన వాడుగా చేస్తుంది. అర్థమవుతున్నదా? చాలా సులభంగా చెప్పాను, గ్రహించాలంతే. మన మనస్సు రివోల్ట్ అవ్వకుండా ఇది చెప్పేది ఇక్కడ సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఈయనెవరో చెప్తున్నారని కాదు, ఒక ఆచార్యుడు, ఇక్కడ గురు, ఈ అన్ని చోట్ల ఎక్కడ చూసినా అదే విషయం చెప్పబడింది. అన్ని చోట్ల వేదం యొక్క పూర్వభాగంలో కర్మకాండంతా చేస్తూ వచ్చి చిత్తమును శుద్ధిపరుచుకొని ఉపాసన కాండం కూడా చేస్తూ చిత్తము యొక్క ఏకాగ్రతను పెంచుకొని ఆ తరువాత ఇహసుఖం కానీ పరసుఖం కానీ నాకేమి వద్దనేటువంటి వైరాగ్యాన్ని పెంచుకొని అప్పుడు వివేకముతోటి ఆత్మతత్వ విచారానికి రావాలి, జ్ఞానకాండంలోకి దిగాలి, జ్ఞాన మార్గములోకి రావాలి. అంటే హైవేకి వచ్చేసావు నువ్వు. ఇంక ఈ హైవేలో వెళ్ళాలి, కొంతకాలం పడుతుంది, కానీ తిరుగులేదు. రాయల్ పాత్ ఇది ఇంక గమ్యం. మళ్ళీ నువ్వు ఎక్కడ రోడ్డు మారక్కర్లేదు, మళ్ళీ బైపాసులే ఉండవు ఇంక. అవన్నీ బైపాసులే. కర్మయోగము, అక్కడి నుంచి భక్తి, తర్వాత నుంచి హైవేకి వచ్చేసాం. అర్థమైందా? కాబట్టి ఇది చక్కగా చెప్పి ఇట్లా ఆ తర్వాత ఆయనే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తున్నారు. ఎవరు? ఏం చెప్తున్నాను? పరీక్షిత్ సుఖమహాముని అడిగితే ఆయనేమో బ్రహ్మదేవుడు దగ్గర నారదుల వారు మీలాగే ఇట్లా అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడో నారదుల వారికి అదే నీకు నేను ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఆ బ్రహ్మదేవుల వారు ఇట్లా చెప్పటానికి ప్రారంభించే ముందు చాలా మాట్లాడతారు, చాలా విషయాలు చెప్తారు. ఇంకా ఆయన కూడా ఆ భగవంతుని ప్రార్థించి ఆ భగవంతుడి యొక్క గొప్పదనాన్ని పొగుడుతూ చెప్పేటువంటి శ్లోకాలను వింటున్నాం.
పై శ్లోకంలో ఇప్పుడు చెప్పిన శ్లోకంలో వాసుదేవ్ అనే పదాన్ని ఉపయోగించారు. అందుకని వాసుదేవుడి కంటే భిన్నమైన మరొక వస్తువు ఏమీ లేదు. ఓ మహర్షి నారద విను అని చెప్పి ఆ వాసుదేవుడిని కొంతమంది ఇలా పిలుస్తారు. ఆయనకి చాలా పేర్లున్నాయి. నారాయణ పరా వేదాః దేవా నారాయణాంగజాః నారాయణ పరా లోకాః నారాయణ పరా మఖాః నారాయణ పరో యోగః నారాయణ పరం తపః నారాయణ పరం జ్ఞానం నారాయణ పరాగతిః. వినడానికి ఎంత ఆనందంగా ఉంది. ఆ నారాయణ పదం ఇన్నిసార్లు వచ్చిందే. నారాయణ 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 నారాయణ. చతురాక్షరం మనం చతుశ్లోకి చూడబోతున్నాం. 4 అక్షరాలు. అష్టాక్షరి కూడా అక్కర్లేదుట. అక్కర్లేదంటే ఈ 4 అక్షరాలతో కూడిన చతురక్షరం నారాయణ. ఓం శ్రీ ఓం నమో నారాయణాయ అంటే 8 అక్షరాలు వస్తాయి. ఇదే 4. ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఈ వేదములన్నీ నారాయణుని ప్రతిపాదించుట కొరకై దేవతలందరూ నారాయణ యొక్క ఆ విరాట్ రూపంలో అంగాలే వాళ్ళందరూ. అన్ని లోకాలన్నీ నారాయణులోనే ఉన్నాయి. నారాయణుడే లోకాలుగాను కనపడుతున్నాడు. మరి ఇది అర్థమవుతుందా? మీరు ఆయన వైకుంఠంలోనే ఉన్నారు, ఆయన 4 చేతుల ఇట్లా అంటే మరి విశ్వరూపంలో ఎన్నో చేతులు చూపించాడు అంటే అర్థం ఏమిటప్పుడు? అది నా 3D పిక్చర్ సినిమాలో చూపించినట్టు చూపించారు. అది చెప్పి మనకు అట్లా మనం మనసులో భావన కల్పించి విశ్వరూపం బాబు నీ కళ్ళ ముందు కనపడుతున్నట్టు విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఈ విశ్వం మొత్తం నువ్వు చూస్తున్నావు ఇప్పుడు. అదే అప్పుడు విశ్వరూపం దర్శనం అర్జునుడికి మాత్రమేనా కలిగింది? మనందరికీ ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు కళ్ళు తెరిచావంటే విశ్వరూప దర్శనం. కానీ నువ్వేమిటి చూస్తున్నావంటే ఈ విశ్వాన్ని దేవుడిగా నువ్వు చూడట్లేదు. అందుకని ఆ విష్ణు సహస్రనామంలో మొదటి పదమే విశ్వం. ఓం విశ్వస్మై నమః. విశ్వం రూపంలో ఉన్నటువంటి అని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మరి ఈ విశ్వాన్ని నువ్వు, విశ్వం అంటే ప్రపంచం అండి, దీన్ని ఇది నారాయణుడే అని ఆ ప్రహ్లాదుడు వక్కాణించి చెప్పినట్లుగా మనకెందుకు రావట్లేదు? ప్రాబ్లం ఏంటది? మనం రాగద్వేషాలతోటి ఈ నామరూప ప్రపంచాన్ని చూస్తాం. అది అంటే చిత్తము శుద్ధము కాలేదు. చిత్తము శుద్ధి అయిందంటే అక్కడ రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషములు లైక్ కడియాదు, డిస్లైక్ కడియాదు. ఆ యూట్యూబ్లో లైక్ కొట్టి డిస్లైక్ ఏమీ లేదు. మరి ఏదో ఒకటి లేకుండా ఎట్లా ఉంటుందంటే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఓకే లైక్ చేస్తున్నారంటే ఓకే నారాయణ ఈ విశ్వం మొత్తం జగత్ సర్వం విష్ణుమయం. ఓకే గుడ్. ఇంకా మరి ఆ తర్వాత కంప్లైంట్ చేయకూడదు. ఏదైనా డిస్లైక్ అనేది చెప్పనేకూడదు. ఎట్లా సార్? ఆ చెడ్డవాళ్ళని చూస్తే డిస్లైక్ వస్తుంది కదా, ఆ కరోనా వచ్చినప్పుడు డిస్లైక్ వచ్చింది కదా, మరి ఆ తర్వాత నాకేమైనా పర్సనల్గా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మరి డిస్గస్ట్ అవుతాను కదా. నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వలేదని అర్థం. అందుకనే భగవద్గీతలో ఆయన అవన్నీ బోధించాడు. కొన్ని రోజుల తర్వాత ఈ భక్తుడు
ఆర్తభక్తిగానో, జిజ్ఞాసు భక్తుడుగానో, అర్ధార్థి భక్తుడుగానో నా దగ్గరకు వస్తాడు. అప్పుడు అతడిని నేను మా మాటల చేత వాడికి జ్ఞానమును కలిగించి బోధించి జ్ఞాని భక్తుడిని చేస్తాను అని వాగ్దానం. చెవులు ఇచ్చామంటే చాలు, పని అయిపోతుంది. చెవులు ఇవ్వమే, చెవులు కొంచెం ఇస్తాం, మళ్ళీ వేరే విషయాలకి చెవులను ఎక్కువ ఇస్తాం. సరే, మరి వేరే విషయాలకి చెవుల్ని ఇవ్వకుండా, చెవుల్ని ఇవ్వటం అంటే వినటం, శ్రవణం. వినపోతే మరి ఎట్లాంటి వ్యవహారం జరుగుతుంది, పనులు ఎట్లా జరుగుతాయి అంటాం. ఇవ్వు వ్యవహారం, కానీ అది సత్యమని అనుకోకు. శ్రవణం, సత్సంగములో శాస్త్రము చెప్పినటువంటి విషయాలు మాత్రమే సత్యం. ఇది బాగా తెలుసుకోవాలి. ఆ ముఖ్యత్వం ఇవ్వటంలోనే భేదం ఉందండి, వేరేం లేదు. అందుకని ఇక్కడ ఈ లోకాలన్నీ నారాయణులోనే ఉన్నాయి. యజ్ఞములు, యాగములు నువ్వు ఏది చేసినా కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం యజ్ఞం చేస్తున్నామండి. అందరూ, నేను బ్రాహ్మణుడినా, నేను గుడికి పోయినానా, నేను ఇవాళ ఎవరిని, నేనేం యజ్ఞం చేస్తున్నానని అనకూడదు. నువ్వు భగవంతుని జ్ఞాపకం పెట్టుకొని పొద్దున్న లేచిన దగ్గర నుంచి, నీ పళ్ళు తోమటం దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకుండే ముందు వరకు అన్ని యజ్ఞములే. నీ పనులన్నీ యజ్ఞముగా భావించి జీవితము యజ్ఞమయము కావాలి, తపోమయం కావాలి. అప్పుడు ఏమైంది? భగవంతుడు అంతటా, అన్నిటి యందు, అన్ని వేళలా భగవంతుడే. అందుకనే చివర్లో ఇక్కడ నారాయణ పరం జ్ఞానం. కాబట్టి అజ్ఞానం స్వరూపం, పరం జ్ఞానం నారాయణుడే. అందరికీ, అన్నిటికీ ఆ నారాయణుడే పరాగతి, డెస్టినేషన్, చేరవలసిన, తెలుసుకోదగిన, పొందవలసినటువంటి విషయం. అది పొందవలసినది, చేరుకోవలసినటువంటిది అనేటికి ఎక్కడో ఉంది, పోయి చేరుకోవాలనుకోకూడదు. అందుకని అన్ని పదాలకు బదులు తెలుసుకోవలసిన విషయం, జ్ఞానం అన్నారు కదా. నువ్వు ఇంకేమి తెలుసుకోకర్లేదు, కానీ ఎన్నో తెలుసుకొని ఈ నారాయణ తత్వంను తెలుసుకోలేదంటే హోల్ వేస్ట్, అట్టర్ వేస్ట్, అట్టర్ ఫెయిల్యూర్. అప్పుడు పరం జ్ఞానం నారాయణ. ఇలా చక్కగా ఇలాంటి శ్లోకాలతోటి బ్రహ్మదేవులు వారు ఆయన ప్రార్థిస్తూ, నారదుల వారికి ఉత్సాహాన్ని కలిగిస్తూ ఆ విషయాన్ని చెప్పటం మొదలుపెట్టి, ఆ తర్వాత ఏమైంది? నన్ను సృష్టించుటకు శ్రీహరి నియమించాడు. ఎప్పుడు, ఎట్లా అంటే, నేను ఆయన యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి కమలంలో నేను కూర్చొనున్నాను, ఉద్భవించాను. నాకే ఆశ్చర్యమైంది, నేను ఎక్కడను, నేను ఎక్కడి నుంచి వచ్చాను. అందుకని మొట్టమొదట బ్రహ్మదేవుడికి వచ్చినటువంటి సందేహం ఏమిటో తెలుసా? బుద్ధిలో కహ. అందుకని బ్రహ్మదేవుడికి ఒక పేరు, మరొక పేరు వేదంలో కహ. కహ అంటే కుయామై అని అర్థం అండి. చూసారా? ఆయన కూడా మొట్టమొదట ఏ విచారణ, ఏ ప్రశ్నతోటి, నేను ఎవడను. అది రమణ మహర్షుల వారు స్పెషల్గా ఆయన కాలంలో ఆయన దాన్ని ఉపదేశం చేస్తే మనం చాలా దాన్ని, అందరికీ అర్థం కాదు, అర్థమయ్యే వాళ్ళకి ఆ యొక్క అర్హత ఉంటే ఆయన అందరూ అవే చెప్తారు, అదే మాట. అది నువ్వెవరు అని తెలుసుకోవాలి మొదల్లో. నువ్వు ఎవరు అని తెలుసుకున్నావంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నట్లే. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు కరెక్ట్గా అంటే నిన్ను తెలుసుకున్నట్లే.
అదేంటి సార్ నేను దేవుడు ఒకటే. ఒకటే. ఇదే కదా మరి అద్వైతం సారం, వేదాంతం. కానీ చాలా కష్టం. దాన్ని మాత్రం ఒప్పుకోనండి నేను. మీరు వేరేవైనా చెప్పండి, ధర్మ విషయాలు చెప్పండి, నన్ను ఇట్లా నడుచుకో అని చెప్పండి, అవన్నీ చెప్పండి, ఇవన్నీ చెప్పండి. అక్కడ ఆ కొండెక్కు, ఈ ఊరెళ్ళు, ఆ ప్రదక్షిణ చేయని చెప్పి అన్నీ చేస్తాను. కానీ నేను ఆ ఈశ్వరుడు ఒకటే అంటే నేను ఒప్పుకోనంటాడు. మరేం చేస్తాం? వాడికి ఇంకా టైం రాలేదు, మెచ్యూర్ రాలేదు, వాడు పండాలి ఇంకా. అలా చెప్తూ సరే బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన అందుకనే పద్మ సంభవుడు అని కూడా పేరు ఆయనకి. పద్మనాభుడు. నాభిలో నుంచి పద్మం వచ్చింది, ఈయన ఆ పద్మంలో ఉద్భవించాడు. అప్పుడు ఆయన అందుకని పద్మ సంభవుడు, ఆయనకి పేరు కహ, వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. అటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆయనకి తాను ఎవరిని తెలియలేదు, అసలు ఏం చేయాలి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఏమీ తెలియలేదు. బుర్రలో ఎంత బ్లాంక్గా ఉంది ఆయనకి. అప్పుడు నేను అట్లా ఆలోచిస్తూ ఉండంగా చుట్టూ ఎక్కడ చూసినా నీళ్లు, జలమయం తప్ప ఏమి లేవు కాబట్టి నేను అలా మౌనంగా కూర్చుండిపోయాను. కూర్చుంటే నాకు ఆకాశవాణిలాగా ఎవరూ కనిపించలేదు, కానీ ఒక పదం వినిపించింది నాకు. ఆ పదం కూడా నేరుగా చెప్పలేదు. ఆ పదంలోని అక్షరాలు నాకు అర్థమయ్యేలాగా నేరుగా చెప్పలేదు. ఎలా చెప్పబడినాయి అంటే సంస్కృతంలో షోడశ ఏకవింశత్ అని వచ్చింది అని వినిపించింది నాకు. అది నాకు అర్థం అయింది తర్వాత. ఎందుకు ఇట్లా ఇండైరెక్ట్ గా చెప్పాడంటే నా బుర్రని కొంచెం బాగా యాక్టివేట్ చేయడానికి. అప్పుడు నాకు అర్థమైంది ఆ 2 నెంబర్ల యొక్క అర్థం ఏమిటంటే సంస్కృత అక్షరమాలలో ఉన్నటువంటి 16వ అక్షరం అండ్ 21వ అక్షరం. తపం చెయ్యి అని అర్థం నాకు అది వినిపించింది. అప్పుడు నేను అర్థం చేసుకొని తపం చేయటం మొదలుపెట్టాను. అర్థమైందా అని చెప్పి ఆ తపస్సు ఎన్ని రోజులు చేశానంటే 1000 దివ్య సంవత్సరాలు నేను తపస్సు చేశాను. చూశారా, బ్రహ్మదేవుడు ఇప్పుడే పుట్టాడు, జీవితం ఎట్లా మొదలైంది? తపోమయ జీవితం. అందుకని ఆ తపము చేయుట చేత నాకు ఆ భగవంతుడు దర్శనమిచ్చి నాకు జ్ఞానమును ప్రసాదించి నా చేత ఈ సృష్టి పనినంతా చేయుటకు ఆయన నియమించాడు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు నారదుల వారికి ఇలా కథ చెప్తూ ఆ తపంలో 16, 21 అనేసరికి షోడశ ఏకవింశం 1621 అట్లా 2 సార్లు విన్నారు. మనకు అర్థమవుతుందా? ఆయన అర్థం చేసుకున్నాడు. వెంటనే కళ్ళు మూసుకున్నట్లాగే కూర్చున్నాడు. ఆ తపస్సు 1000 దివ్య సంవత్సరాలంటే ఎంతో తెలుసా అండి? మన మనుషుల యొక్క జీవితంతో లెక్కేసి చూస్తే 3,06,000 సంవత్సరాలండి. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్, ఆయన యొక్క లైఫ్ స్పాన్ క్యాలిక్యులేషన్ వేరే. మరలా చెప్పుకుంటాను ఎప్పుడో, చాలా పెద్ద క్యాలిక్యులేషన్.
అందరికంటే ఎక్కువ ఆయుష్ ఉన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో బ్రహ్మదేవుడు. కానీ ఆయనకు కూడా ఆయుష్ తీరిపోతుంది. ఇప్పుడు 51 సంవత్సరం ఆయనకి జరుగుతున్నదిట. సంకల్పంలో చెప్తుంటారు. ద్వితీయ పరార్థం అంటే ఆయన సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్లో ఉన్నాం మనం. దాంట్లో శ్వేతవరాహ కల్పే అష్టావింశతి కలియుగే అని సంకల్పంలో అన్నీ చెప్తాం లెక్క. ఇప్పుడు అదేం తెలియజేస్తున్నది? ఆయనకి ఇప్పుడు 50 ఏళ్ళు దాటి 51 సంవత్సరం జరుగుతుంది. ఆయన షష్ఠి పూర్తికి రెడీ అవుతారు తర్వాత. సో ఇలా క్యాలిక్యులేషన్. ఆ 1000 సంవత్సరాల తపస్సు తర్వాత ఆయనకి ఏమైంది? ఆ భగవంతుడు దర్శించి ఏం చెప్పాడు? ఈయన ఏమడిగాడు? ఆ సందర్భంలో ఉపదేశంలో వచ్చేటువంటిది ఆ చతుశ్లోకి. సో ఈరోజు మనం ఉపోద్ఘాతాన్ని విన్నాం. చతుశ్లోకి భాగవతం. మిగిలిన విషయాలు వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.